ఈరోజు కల్చేడు గ్రామం సైదాపురం మండలంలో మైకా లేబర్ వెల్ఫేర్ స్కూల్ ప్రాంగణంలో మండల్ స్థాయి క్రికెట్ పోటీలు మా కంపెనీ శ్రీ కళ్యాణ్ రామ కంపెనీ ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతూ వస్తుంది. ఈరోజు మొదలయ్యాయి. క్రీడల కార్యక్రమాల్లో ఈరోజు మొదలవటం జరిగింది ఇక్కడ కల్చేడు గ్రామంలో. దీనికి ఈ స్కూల్ సిబ్బంది కానీ, మా మైన్ సిబ్బంది కానీ, స్థానికులు కృషితో ఈ క్రికెట్ పోటీలు జరుగుతూ వస్తున్నాయి. ముఖ్యంగా ఈ కల్చేడు గ్రామం గురించి 4 మాటలు చెప్పుకోవాల్సిన అవసరం ఇది. ఈ గ్రామానికి ఎంతో ఘన చరిత్ర ఉంది. ప్రపంచంలో అతి అరుదైన రూబీ మైకా ఈ గ్రామంలోనే ఒక 3-4 మైళ్ళలో వెతికించడం జరిగింది. దాదాపు 120-130 సంవత్సరాల నుంచి ఇక్కడ మైనింగ్ కార్యక్రమాలు జరుగుతూ వస్తున్నాయి. జర్మన్స్ ఎల్జీన్ అనే జర్మన్ 1902లో మా మైన్లో మైనింగ్ కార్యక్రమాలు చేస్తున్నట్టు, కోరహోస్టర్స్ వెంగడి తరఫున మైనింగ్ కార్యక్రమాలు చేస్తున్నట్టు ఎవిడెన్స్ ఉంది. ఇంత సుదీర్ఘ చరిత్ర ఉన్న గ్రామం ఇది. ఆ తరుణంలోనే గతంలో మైకా పైన వచ్చే సెస్తో, మైకా ఎక్స్పోర్ట్ అవుతున్నప్పుడు వస్తున్న సెస్తో మైకా లేబర్స్ వెల్ఫేర్ స్కూల్ అని హాస్పిటల్ ఇక్కడ నిర్మించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. ఈ క్రమేప మైకా ఎగుమతులు తక్కువైపోయిన దానివల్ల, ఆ సెస్ రద్దయిన దానివల్ల ఇక్కడ ఈ స్కూల్కి ఆదరణ తగ్గిపోతూ వస్తుంది. ఈరోజు కనీసం ఒక ఉపాధ్యాయులు 3-4 ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళ వ్యక్తిగత పనిలాగా దీన్ని తీసుకొని వారు ఏదో జీతాలకు పనిచేస్తున్నట్టు కాకుండా దీన్ని ఒక యజ్ఞంగా గత 15 సంవత్సరాలుగా ఈ స్కూల్ ఇక్కడ కానీ తరుపుల్లో కానీ ఉన్న స్కూల్ నడపాలని వాళ్ళు అనేక ప్రయాణాలు ఢిల్లీకి, హైదరాబాద్కి వాళ్ళ పై అధికారులకి చెప్తూ ఈ స్కూల్ జరగాలని వాళ్ళు ఎంతో కృషి చేస్తున్నారు. ముందు వాళ్ళకి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ గ్రామంలో వాళ్ళు ఇక్కడ ఉన్న అవసరం లేదు. వాళ్ళు ఇంకా మంచి పోస్టింగ్లు వస్తాయి వాళ్ళకి. వాళ్ళ పై అధికారులు ఇంకా వేరే స్కూళ్ళకి వెళ్ళమన్నా కూడా లేకుండా ఈ వెనకబడిన ప్రాంతంలోని పేద ప్రజలకి, పేద విద్యార్థులకి విద్య అందించాలని ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడ ఉంటున్నారంటే ముందు వాళ్ళకి నమస్కారాలు తెలియజేస్తున్నాను. దాంట్లో మా వంతుగా మా మైనింగ్ అసోసియేషన్, సౌత్ ఇండియా మైకా మైనర్స్ అసోసియేషన్ కానీ, యూనియన్ కానీ, ప్రణయ్ గారి సెక్రటరీ, వీరు సీతారామ మైకా మైన్ ఓనర్స్, మేము కూడా వాళ్ళ కృషిలో కొంత భాగం తీసుకొని మేము చేస్తూ వస్తున్నాం. ఇక్కడ లోకల్గా స్కూల్స్ టీచర్లు తక్కువ ఉన్నప్పుడు కొంతమంది విద్యా వాలంటీర్లు ఇవ్వటం కానీ, ఇటువంటి కార్యక్రమాలు, క్రికెట్ మ్యాచ్ ఇటువంటి కార్యక్రమాలు చేసి మండల వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా ఈ స్కూల్కి ఇంకా ఈ స్కూల్ ఉందని గుర్తు చేసేదానికి ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం. కాబట్టి దయచేసి ప్రభుత్వ పెద్దలు, కన్సర్న్ డిపార్ట్మెంట్ ఈ స్కూల్ని మళ్ళీ పునర్వైభవం తేవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సీతారామ మైకా మైన్ ఓనర్ శ్రీ ప్రణయ్ రెడ్డి గారికి, ఎంపీపీ గారికి, సర్పంచ్ సురేష్ గారికి, కల్చేడు గ్రామ పెద్దలు విజయ్ గారికి, పెద్దలు సైదాపురం కల్చేడు ప్రెసిడెంట్ గారు అండ్ ఎంపీపీ గారు అందరూ ఇక్కడ వచ్చిన్నారు. సో క్రికెట్ అనేది మన ఇండియాలో ఐ థింక్ చాలా పాపులర్. అండ్ స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మన పిల్లకాయలకి. అండ్ మన ఎన్ఎంఎల్లో స్కూల్ ప్రెసిడెంట్, మన ప్రిన్సిపల్ గారు వచ్చి ఇన్వైట్ చేశారు. సో ఇప్పుడు స్కూల్ వచ్చి ఐ థింక్ మోర్ దెన్ ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిపోయింది సార్ మనం స్టార్ట్ చేసినాం? సో 8 years నుంచి జరుగుతుంది ఈ స్కూలు. సో ఐ థింక్ దట్స్ చాలా కష్టపడి పెద్దలు, వెంకటగిరి సంస్థానం యువరాజు, నాకు దైవస్వరూపులు శ్రీ వివిఎస్ సర్వజ్ఞ కుమారకృష్ణ ఆచార్యుల వారి యొక్క పాదవత్నములకు నా యొక్క నమస్కారాలు. అలాగే ఈ కల్చేడు గ్రామ పెద్దలకు, వివిధ పార్టీల నాయకులకు, అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి 50 మంది క్రికెట్ ప్లేయర్లకు, అలాగే వారి యొక్క స్టాఫ్కి, దీన్ని కండక్ట్ చేసినటువంటి పెద్దలందరికీ కూడా చరిత్ర సృష్టించినోడు
ఇప్పుడు ఆ చరిత్రనే తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.